నటుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరువాడ పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు తారక్. అయితే రా ఎన్టీఆర్ పేరుతో చేసిన ప్రకటనను తారక్ అభిమాన సంఘాలు ఖండించాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాయి. ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశాయి ఎన్టీఆర్ టీం వర్గాలు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, ఎస్ రైట్ స్వాతి, ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక ప్రకటనగా కూడా ఎన్టీఆర్ అభిమానుల నుండి వచ్చింది. ఈ నెల 18వ తారీఖున తిరుపతి వేదికగా కూడా ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ను కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇవ్వబోతున్నారు. అది చెన్నై ఫోరానికి సంబంధించి రా ఎన్టీఆర్ పేరుతో గత కొంతకాలంగా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అనేది కూడా చేపడుతున్నారు. అయితే అది అప్పటి వరకు కూడా బయట వరకు సాగినటువంటి ఆ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు ఏపీలో ప్రత్యేకంగా తిరుపతి లాంటి సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి నియోజకవర్గంలో ఈ కేంద్రంగా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు సుదీర్ఘ కాలం పాటు కూడా సేవలు కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా 100 కోట్ల రూపాయలకు పైగా కూడా ఖర్చు పెడతాం. ఊరువాడ పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పేదలు, బడిహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరి కోసం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతామంటూ కూడా అభిమాన సంఘాలు అయితే ప్రకటించాయి. అయితే దీని వెనుక మాత్రం ఒక పొలిటికల్ వ్యూహం ఉందనేటువంటి మాటలు అయితే చాలా బలంగా వినపడుతుంది. తిరుపతిలో అప్పట్లో ఏదైతే టీడీపీ స్థాపించింది కూడా తిరుపతిలోనే, ఆ విధంగా ఆ రకమైనటువంటి సెంటిమెంట్ తోనే రా ఎన్టీఆర్ పేరుతో కూడా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా తిరుపతి వేదికగా కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కూడా ఈ రాజకీయ ప్రవేశం మీద జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఏదైతే కొద్దిమంది అభిమాన సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఖండించే, రాజకీయంగా దీనికి ఎలాంటి ఇది కూడా లేదు, కేవలం సేవ కోసం మాత్రమే అని చెప్పి పైకి చెబుతున్నప్పటికీ లోపల మాత్రం ఇంకొక అంతర్లీనంగా వేరేది ఏదో విషయం దాగుందనేటువంటి మాటలు అయితే మరొక ప్రచారం సాగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 18 జరగబోయేటువంటి కీలకమైనటువంటి ప్రెస్ మీట్ లో మాత్రం ఏం చెప్పబోతారు, ఈ అజెండాకు సంబంధించి ఎలాంటి అంశాలను పొందుపరుస్తారు, ఊరువాడ కార్యక్రమంలో ఎలా సాగబోతుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా అభిమాన సంఘాలు అయితే ప్రకటించబోతున్నాయి. అయితే మనకున్నటువంటి సమాచారం మాత్రం తమిళనాడు విజయ్ తరహాలోని ఎవరైతే విద్యార్థులు 10వ తరగతిలో పాస్ అవుతారో, ఇంటర్మీడియట్ లో పాస్ అవుతారో వారందరినీ గుర్తించి వారికి బహుమతులు ఇవ్వడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, వారందరికీ అండగా ఉండడానికి అందుకోసమే 100 కోట్ల కార్పస్ ఫండ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని ద్వారా సుదీర్ఘ కాలం పాటు దీనిని కొనసాగించాలనేటువంటి నిర్ణయానికైతే ఎన్టీఆర్ అభిమానులు వచ్చారు. దాని తర్వాత ఎలా ఉంటుందనేది తెలియదు, కానీ మొదటికి మాత్రం మేము ఆ తరహాలోనే వెళుతాము అనేది మాత్రం మనకున్నటువంటి సమాచారం. అందుకే రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా చాలా బలంగా తీసుకువెళ్లేందుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే సన్నిహితమవుతున్నారు. దీన్ని ఎప్పటికప్పుడు ఆ ఎన్టీఆర్ అభిమానులకు, ఎన్టీఆర్ సన్నిహితంగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను, రాజకీయాలకు ప్రస్తుతానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి పైకి చెప్తున్నప్పటికీ మాత్రం ఆయన అభిమానులు చేస్తున్నటువంటి ప్రణాళిక మాత్రం ఒక రకంగా ఏపీ పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక కుదుపునైతే కురిపేటువంటి ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నెల 18వ తేదీ జరిగేటువంటి సమావేశంలో కూడా ఒక రూట్ మ్యాప్ అనేది ఇవ్వబోతున్నారు. ఒక సుదీర్ఘ కాలానికి సంబంధించి ఆ 100 కోట్ల రూపాయలను మొదట కార్పస్ ఫండ్ గా పెట్టినటువంటి ఆ ఫండ్ ను ఎలా వినియోగించబోతున్నారు, ఊరువాడ ఎలా దాన్ని తీసుకెళ్లబోతున్నారు అనేటువంటి మొత్తం వివరాలు అన్నింటినీ కూడా ఇవ్వబోతున్నారు. దీనికి ఎన్టీఆర్ అనుమతి కూడా పొందినారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఓకే చేయడం కారణంగానే సేవా కార్యక్రమాల కోసమే దీనిని వినియోగించారని చెప్పి ఎన్టీఆర్ చెబుతుంటే, దానికి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇది ఒక సుదీర్ఘ కాలంగా ఒక దీనికి సంబంధించి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నటువంటి మరి చూడాలి రానున్న రోజుల్లో ఎలాంటి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అభిమాన సంఘాలు కూడా చెప్తున్నాయి. వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. త్వరలో మనం మొదలు పెట్టబోతున్న ఊరువాడ కార్యక్రమానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలపై స్పష్టత కోసం ఈరోజు ఉదయం హైదరాబాద్లో
ఫార్మర్ ఐఏఎస్ అయిన అండ్ అలాగే పబ్లిక్ పాలసీ అడ్వైజర్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సమాజం పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న నాలెడ్జ్ ఎంతో. అలాంటి వారితో మనం కొంతకాలం ప్రయాణం చేయగలిగిన ఆ తాలూకా శక్తి మనకు రానున్న ఊరువాడ కార్యక్రమానికి ఎంతో కొంత తోడ్పడుతుందని మేము నమ్ముతున్నాం. సో అదేవిధంగా మా ఊరువాడకు సంబంధించిన ప్రణాళికలు, క్లియర్ రూట్ మ్యాప్, అలాగే ముఖ్య ఉద్దేశం వీటన్నిటికీ సంబంధించి అండ్ ఈ మధ్య వచ్చిన కొన్ని స్పెక్యులేషన్స్ వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి అతి త్వరలో ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా. రైట్, ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అభిమాన సంఘాలు కూడా చెప్పడం జరిగింది. స్పెక్యులేషన్స్ అన్నింటికీ కూడా ఈ ప్రెస్ మీట్లో ఒక సరైన సమాధానం వస్తుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కార్తిక్ ఉన్నారు లైవ్ లో. కార్తిక్, అంటే పైకి అభిమాన సంఘాలు అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఖండించే, ఇందులో ఎలాంటి పొలిటికల్ గా రాజకీయానికి ఎలాంటి సంబంధము లేదని చెప్పి మాత్రం వాళ్ళైతే ఖండించారు. మనం కొద్దిసేపటి క్రితమే ఆ బయట అనేది కూడా ప్లే చేయడం కూడా జరిగింది. అయితే ఒక చాలా అంతర్లీనంగా మాత్రం తెర వెనుక మాత్రం ఇంకొకటి జరుగుతుందనేటువంటి అనుమానం అయితే చాలా బలంగానే బలపడుతున్నాయని చెప్పాలి. ఇది ఒక పక్కాగా ఒక రాజకీయ వ్యూహం ప్రకారమే ఇందుకోసం ముందస్తు చర్యల్లో భాగంగానే ఏదైతే ఒక సుదీర్ఘ కాలం నాటి ప్రణాళికతో భాగంగానే దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఊరువాడ పేరుతో గ్రామాన్న పార్టీని ఏదైతే ఒక సంస్థను బలోపేతం చేయడానికి ఎన్టీఆర్ అనే నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందించారనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా, దాదాపు 6-7 నెలలుగా కూడా ఈ విషయం మీద ఎన్టీఆర్ అభిమానులు కూడా ముందు వెనుక ఆలోచిస్తూ ఉన్నారు. అయితే తమిళనాడులో విజయం సాధించిన తర్వాత ఆ తరహా వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఎన్టీఆర్ అనుమతి కేవలం సేవా కార్యక్రమాల వరకే చేపట్టాలని మాత్రమే చెప్పారు. కానీ దాన్ని పొలిటికల్ యాంగిల్లో మాత్రం కొందరు అభిమానులు ఖచ్చితంగా తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ప్రణాళికను ఒక సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి తిరుపతి లాంటి నగరాన్ని ఎంచుకోవడానికి కారణం కూడా ఇదే అనే అభిప్రాయం అయితే చాలా మందిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దీన్ని పూర్తి స్థాయిలో అయితే ఎన్టీఆర్ సన్నిహితంగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, గతంలో కూడా అమిత్ షాని కలిసినటువంటి క్రమంలో కావచ్చు, దానికి ముందు కావచ్చు, 2009 తర్వాత పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అయితే కనిపించినటువంటి పరిస్థితి. ఏ విషయంలో కూడా ఆయన స్పందించలేదు. పూర్తి స్థాయిలో సినిమాలకు మాత్రమే పరిమితయ్యారు. ఒక నటుడుగా మాత్రమే తనను తాను ప్రూవ్ చేసుకునేటువంటి ఉద్దేశంలోనే ఆయన నిలబడినటువంటి పరిస్థితి. అయితే ఆయన చుట్టూ మాత్రం పొలిటికల్ గా మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తూనే ఉంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెప్తూనే చర్చ అయితే చాలా బలంగా ప్రతి ఎలక్షన్ల ముందు కూడా వినపడింది. 2024 ఎలక్షన్ల ముందు కూడా చాలా బలంగానే వినిపించినటువంటి పరిస్థితి. అయితే ఆయన మాత్రం తన స్టాండ్ మాత్రం ఎక్కడా గాడి తప్పలేదు. తాను సినిమాలు మాత్రమే చేసుకుంటూ కూడా ఉండిపోయారు. అయితే ఇప్పుడు అత్యంత పకడ్బందీగా గత 6-7 నెలలుగా చేపకంద నీరులాగా కూడా ఈ రా ఎన్టీఆర్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రూపొందించుకున్నారు. ఇది కూడా చెన్నై బేస్డ్ గా కూడా ఈ మొత్తం వ్యవహారం కూడా నడిచిందని చెప్పాలి. అయితే ఆ సంస్థ నిర్వాహకులు కూడా దీనికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, పేద విద్యార్థులకు సంబంధించి అండగా నిలబడడంలో భాగం మాత్రమే అంటే చెప్తున్నప్పటికీ దాని వెనుక మాత్రం ఒక పక్కా ప్రణాళిక ఉందనేటువంటి మాటలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఈ క్రమంలో 18వ తారీఖున జరిగేటువంటి ప్రెస్ మీట్ లో ఏదైతే ఈ రా ఎన్టీఆర్ కి సంబంధించి కావచ్చు, ఊరువాడకి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఒక రూట్ మ్యాప్ ను ఒక చాలా స్పష్టంగా సుదీర్ఘ కాలం పాటు నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలను ఏ ఒక్కరోజు ఊరువాడ పేరుతో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎట్లాగో ఉండదు. అది ఖచ్చితంగా మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది కూడా. సో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరైతే పేద బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సహాయ కార్యక్రమాలను కంటిన్యూటీ చేస్తూ కూడా దాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పొలిటికల్ పార్టీలన్నీ కూడా చాలా దగ్గర నుంచి వాచ్ చేస్తున్నాయి. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, ఇది ఎందుకు స్థాపిస్తున్నారు, మొత్తం వ్యవహారం కూడా ఎలా వెళ్తుందనేది కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో మరొక కొత్త ఎంట్రీ పొలిటికల్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఊహాగానాల నడుమే రా ఎన్టీఆర్ పేరుతో ఒక సంస్థ పేరుతో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని, అది 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఇప్పటికిప్పుడు ఎవరికి ఎందుకు వచ్చింది ఏంటనే దాని మీద కూడా చాలా స్పష్టంగానే అది అందరికీ చాలా సులువుగానే అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని వెనకాల మాత్రం పక్కా రాజకీయ వ్యూహం ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ నెల 18వ తారీఖున జరిగేటువంటి ప్రెస్ మీట్ లో దానికి సంబంధించి
ఒక ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం సేవ చేయడానికి రూపొందించేటువంటి ఒక ప్రణాళికను మాత్రమే బయటపెట్టబోతున్నారు. దాని ప్రకారమే ఆ రోడ్ మ్యాప్ ప్రకారమే కూడా సేవా కార్యక్రమం అనేది కూడా కొనసాగించబోతున్నారు. దాని తర్వాత ఫర్దర్ గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్వాతి, కార్తీక్, ఒకవైపు ఎన్టీఆర్ వైపు నుంచి చూసుకుంటే, జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అంటే తీరిక లేనంత బిజీగా ఉన్నారు, స్కెడ్యూల్స్ కూడా అలానే ఉన్నాయి. సడన్గా ఈ ప్రెస్ మీట్ ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఆయన ఖాళీగా కూడా లేరు, చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటున్నారు, సో ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీటికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టులో కావచ్చు, దాని తర్వాత 2-3 ప్రాజెక్టులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు. ప్రస్తుతం ఆయా షూటింగ్లన్నీ కూడా సర్వేయంగా కొనసాగుతున్నాయి. తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఏదైతే కార్తికేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మైథలాజికల్ మూవీకి సంబంధించి కూడా ఆయన సైన్ చేశారు. ఆ ప్రస్తుతం ఆ కథా చర్చలు జరిగాయి. అది కూడా షూటింగ్ కి త్వరలో పట్టలేకపోతుంది. ఇలా ఇంత బిజీగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నట్టు ఉండి ఈ రాజకీయానికి సంబంధించి రాజకీయంతో ముడిపడేటట్టుగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు రూపొందించాల్సి వచ్చింది, ఎవరు రూపొందించారనేది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామమే. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో, అభిమాన సంఘాలు ఎవరైతే ఉన్నారో, దీన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము ఎన్టీఆర్ కు చెప్పడం కూడా జరిగింది. కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తామని చెప్పి కూడా వారు చెప్పారు. ఆయన అనుమతితోనే మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాత్రం వాళ్ళు బయట చెప్పడం కూడా జరిగింది. అయితే దీని వెనుక మాత్రం పక్కా వ్యూహం ఉందనేది మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక లెక్క కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఆసామాషిగా ఎవరో అకస్మాత్తుగా తెర మీదకి రావడం, 2-3 రోజుల్లో తెర మీదకి రావడం, 100 కోట్ల రూపాయలను మేము సేవా కార్యక్రమాలకు ఎన్టీఆర్ పేరుతో ఖర్చు పెడతామని చెప్పడం, అది కూడా పెద్ద ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని తిరుపతి లాంటి పవిత్రమైనటువంటి సెంటిమెంట్ కలిగినటువంటి ప్రాంతంలో, ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీని పెట్టింది కూడా ఏదైతే తిరుపతిలోనే, సో అలాంటి అత్యంత సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి చోటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాన్ని సుదీర్ఘ కాలం పాటు నడిపించేలాగా కూడా ఒక ప్రణాళికను రూపొందించడం, ఇవన్నీ కనుక చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ ఓవైపు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా దాని వెనుక మాత్రం తెరచాటు వెనుక మరొక రాజకీయ వ్యూహం ఏదో ఒకటి నడుస్తుందనేటువంటి అనుమానం మాత్రం చాలా బలం చేకూర్చేటట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గత 6 నెలలుగా కూడా ప్రణాళికలు అయితే ముందస్తుగా కూడా రచిస్తూ ఉన్నారు. ఒక యాక్షన్ ప్లాన్ ను ఎన్టీఆర్ పేరుతో ఎలా దీన్ని చేయాలి, తొలిత మనకున్నటువంటి సమాచారం మేరకు తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి దీన్ని అనౌన్స్మెంట్ చేయాలనుకున్నారు. దాని తర్వాత ప్రెస్ మీట్ ని మార్చడం కూడా జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ఊరువాడ పేరుతో ప్రతి ఒక్క ఊరిలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అండగా నిలవడంతో పాటు ఏదైతే తమిళనాడులో విజయ్ అభిమాన సంఘాలు రూపొందించినటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో, విద్యార్థులను కలవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వారిని కలవడం, ఒక ప్రణాళికాబద్ధంగా మహిళలను అట్రాక్ట్ చేసే విధంగా బడుగు బలహీన వర్గాన్ని, రూరల్ ప్రాంతాన్ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను అనేది కూడా రూపొందించడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఊరువాడ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ను కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. ప్రతి ఊరిలో కూడా ఈ ఎన్టీఆర్ పేరును బలంగా దాన్ని తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఆ సభ్యులంతా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళికకు సంబంధించి ఈ రోజు మరొక 2-3 రోజుల్లోనే జరిగేటువంటి సమావేశంలో ఒక కీలకమైనటువంటి ప్రకటన ఎన్ని రోజులు చేయబోతున్నారు, 100 కోట్ల రూపాయల తొలి కార్పస్ ఫండ్ అయితే ప్రస్తుతం 100 కోట్ల రూపాయలు చెప్పారు. దాని బడ్జెట్ అనేది కూడా పెంచుకుంటూ పోతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి క్రమంలో సో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక లాంగ్ స్టాండర్డ్ ఒక ప్రణాళికతోని దీనిని అమలు చేస్తున్నారని అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. 2009 ఎలక్షన్ల తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. కేవలం ఒకే ఒకసారి మాత్రమే రాజకీయాల్లో గత ఏడాది జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ లో ఒకే ఒకసారి మాత్రమే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు తప్ప ఇంకా ఎప్పుడు కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడలేదని చెప్పాలి. అయినప్పటికీ ప్రతిసారి కూడా ఈ ఈవెన్ ఎక్కడ ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన పేరు మాత్రం మారుమోగేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆయన పేరును ప్రతి చోట కూడా చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడేది. అయితే గతంలో అమిత్ షాను హైదరాబాద్ లో కలిసినటువంటి క్రమంలో కూడా ఒక పెద్ద దుమారమే రేగింది, సంథింగ్ రాంగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున జరిగాయి. అయితే వాటన్నింటినీ కూడా ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. తనకు ఎలాంటి రాజకీయ ప్రవేశ ఉద్దేశము లేదంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇన్నాళ్ల పాటు చాలా కామ్ గా ఉన్నటువంటి పరిస్థితి 2024 ఎలక్షన్లయ్యే 2 ఏళ్లు కుటుంబ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఉన్నట్టు ఉండే అకస్మాత్తుగా ఎన్టీఆర్ నినాదాన్ని చాలా బలంగా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశం 100 కోట్ల రూపాయల ఫండ్
తీసుకురావడం, 18వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం రూట్ మ్యాప్ ను కూడా వెల్లడించాలని చూడడం పైన చూస్తుంటే మాత్రం చాలా మందికి అనేక రకాల అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటనే చర్చ కూడా చాలా బలంగా కూడా పొలిటికల్ పార్టీలో అన్నింటిలో కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఇటు వైసీపీ, జనసేన అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది సదా. అంటే కార్తీక్, ఈ ఊరువాడ కార్యక్రమం అనేది సడన్ గా వచ్చిన ఆలోచన కాదు, ఎప్పటి నుంచో దీనికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇది ఎప్పటి నుంచి ఆలోచన, ఎప్పటి నుంచి కార్యరూపం దాల్చుకుంది కార్తీక్? అంటే రైట్, మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 7 నెలల కాలంగా కూడా దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఎంట్రీకి సంబంధించి కావచ్చు, అయితే ఆయన మొదట వస్తారా రారా అనేది పక్కన పెడితే సేవా కార్యక్రమాల ద్వారా మనం తొలిత బలంగా రా ఎన్టీఆర్ పేరును గ్రామ స్థాయిలో తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఒక పేరును కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, అదే రా ఎన్టీఆర్ అనేది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి క్యాచీగా ఉండాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాలకి అందరికీ కూడా త్వరగా చేకూరాలంటే మాత్రం ఒక అత్యంత అందరికీ నచ్చేటువంటి పేరు ఉండాలి. కాబట్టి ఈ రా ఎన్టీఆర్ పేరు అనేది కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అటు తర్వాత ఒక సభను పెట్టాలనుకున్నారు, మొదట తిరుపతిలో అనుకున్నారు, దాని తర్వాత 3 చోట్ల తిరుపతి, విజయవాడ, వైజాగ్ 3 ప్రాంతాల్లో సభను ఏర్పాటు చేసి చాలా ఘనంగానే ఈ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ లాంచ్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నారు. అయితే ఏం జరిగిందేమో తెలియదు కానీ గత 7 నెలలుగా జరిగినటువంటి సుదీర్ఘకాలం చర్చల్లో పూర్తిగా పరిస్థితులు మార్పు చేసుకుంటూ వచ్చు కూడా గ్రామ స్థాయిలో బలంగా చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో, గ్రామ స్థాయిలో ఉండాలనేటువంటి ఉద్దేశంలో ఊరువాడ అనే కార్యక్రమాన్ని ఎంచుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం దాన్నే హైలైట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే గత 2-3 నెలలుగా కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆ రూట్ మ్యాప్ కు సంబంధించి ప్రణాళికనే ఈ నెల 18వ తారీఖున జరగబోయేటువంటి సమావేశంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు, రా సంఘం నేతలు కూడా చెప్పబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చేయబోతున్నాము, మా ఊరువాడ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్లబోతున్నాం అనేటువంటి అన్ని అంశాలను కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, మరి ఈ నెల 18వ తారీఖు జరగబోయేటువంటి ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్ లో ఈ రా ఎన్టీఆర్ కు సంబంధించి ఎలాంటి అలజడిని రాష్ట్రంలో రేపుతుందనేది మాత్రం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఓవర్ టు యు.